మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో దానికి తగ్గట్టుగా ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ వివాహం అనే వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో? సో ఈ వీడియోలో అయితే దాని గురించి చూడబోతున్నాం. ప్రపంచంలోని వింతగా, ఆశ్చర్యంగా, అందంగా ఉన్న వివాహ సాంప్రదాయాలు. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? భారతదేశం అంటే వివాహాల దేశం. ప్రతి రాష్ట్రం, ప్రతి మతం, ప్రతి సాంప్రదాయం వేరు. హిందూ వెడ్డింగ్స్ లో అయితే 7 అడుగులు నడవడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర. దానినే సప్తపది అని కూడా అంటారు. ప్రతి అడుగులో ఒక వాగ్దానం ఉంటుంది. ప్రేమ, నమ్మకం, బలం, కుటుంబం ఇవన్నీ కాపాడతామని. సౌత్ ఇండియా వెడ్డింగ్స్ లో తాళి కట్టడం, నార్త్ లో సింధూర్, వెస్ట్ లో మంగళ సూత్ర, ప్రతి చోట యూనిక్ ట్రెడిషన్. రాజస్థాన్ లో రాయల్ వెడ్డింగ్స్, కేరళలో అయితే ట్రెడిషనల్ వైట్ అండ్ గోల్డ్ సారీస్. ప్రతి కార్నర్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. చైనాలోని తుజియా ట్రైబ్ లో బ్రైడ్స్ వివాహానికి ముందు 1 నెల పాటు రోజు ఏడవాలి. అది కేవలం సాడ్నెస్ కాదు, సెలబ్రేషన్ క్రయింగ్. అంటే అమ్మాయి, ఆమె తల్లి, అక్కలు అందరూ కలిసి ఏడుస్తారు. ఇది హ్యాపీ టీయర్స్ ట్రెడిషన్. నా కొత్త జీవితానికి సంతోషంతో వీడ్కోలు అనే అర్థం. కెన్యాలోని మసాయి తెగలో ఒక వింత ఆచారం ఉంది. పెళ్లి తర్వాత పెళ్లి కూతురు తండ్రి ఆమె తల మీద ఆవు మూత్రం పోస్తాడు. ఇది అసహ్యం అనిపించిన వాళ్ళకి అది బ్లెస్సింగ్ అనే భావన. ఆవు వాళ్ళ సంస్కృతిలో పవిత్రమైన జంతువు కాబట్టి ఈ యాక్ట్ ద్వారా ఆమెకు లాంగ్ హెల్దీ మ్యారీడ్ లైఫ్ కోరుకుంటారు. స్కాట్లాండ్ లో పెళ్లికి ముందు పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకును ఫ్రెండ్స్ పట్టుకుని ఎగ్స్ తో, సాసెస్ తో, బూడిదతో, పిండితో మొత్తం వారిని అల్లకొల్లాలని చేసేస్తారు. ఎందుకంటే బిలీఫ్ ఏంటంటే ఈ కష్టాన్ని కూడా ఎదుర్కోగలిగితే తర్వాత జీవితంలో వచ్చే ఏ కష్టమైనా తేలిక అనేసి. ఇది ఒక క్రేజీ బట్ ఫన్ ప్రీ వెడ్డింగ్ సెరమనీ. జపాన్ లో షింటో స్టైల్ వెడ్డింగ్స్ చాలా కామ్ అండ్ స్పిరిచువల్ గా ఉంటాయి. పెళ్లి కూతురు ట్రెడిషనల్ వైట్ కిమోనో వేసుకుంటుంది. అది ప్యూరిటీని సూచిస్తుంది. పెళ్లి కొడుకు బ్లాక్ కిమోనో వేసుకుంటాడు. అలాగే పుణ్యక్షేత్రాలలో అర్చకులు బ్లెస్ చేస్తారు అండ్ రైస్ వైన్ పంచుకుంటారు. దాన్ని శాన్సాన్ కూడా అంటారు. అంటే 3 సిప్స్ 3 సార్లు. ఇది ఇద్దరి కుటుంబాల యూనిఫికేషన్ ని సూచిస్తుంది. ఫ్రాన్స్ వెడ్డింగ్ లో జైంట్ టవర్ లైక్ కేక్ ఉంటుంది. దాని పేరు క్రోక్వాంబుచే. ఇది స్మాల్ క్రీమ్ పఫ్ తో చేస్తారు. పెళ్లి తర్వాత కపుల్స్ దాన్ని కట్ చేసి షేర్ చేస్తారు. సింబల్ ఆఫ్ స్వీట్ స్టార్ట్ టు లైఫ్. వీళ్ళ వెడ్డింగ్స్ క్లాసీ, ఎలిగెంట్, డాన్స్ తో నిండిపోతాయి. గ్రీస్ లో వెడ్డింగ్ మార్నింగ్ కి పెళ్లి కొడుకు బెస్ట్ ఫ్రెండ్ వాడి ఫేస్ సేవ్ చేస్తాడు. ఇది ఫ్రెండ్షిప్ మరియు ట్రస్ట్ కి సింబల్. అతనికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనీ రైన్ చేస్తారు. అంటే పెళ్లి కొడుకుపై నోట్లు వేస్తారు. ఇది ప్రాస్పెరిటీకి సూచన. సౌత్ కొరియాలో పెళ్లి కొడుకు వెడ్డింగ్ తర్వాత ఫ్రెండ్స్ పట్టుకుని ఫిష్ తో లేదా బ్యాంబూ స్టిక్ తో అతని కాళ్ళని కొడతారు. ఇది పనిష్మెంట్ కాదు, ఒక ఫన్నీ రిచువల్. బిలీఫ్ ఏంటంటే ఈ టెస్ట్ తర్వాత పెళ్లి కొడుకు మరింత స్ట్రాంగ్ అవుతాడని. ఇండోనేషియాలోని లాంపాంగ్ ట్రైబ్ లో పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ఇద్దరు టీత్ ఫిల్లింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ప్రకారం షార్ప్ టీత్ అంటే యాంగర్ అండ్ లస్ట్, అవి స్మూత్ అవ్వడం అంటే ప్యూరిటీ అండ్ పీస్. మెక్సికో వెడ్డింగ్స్ లో బ్రైడ్ అండ్ గ్రూమ్ చుట్టూ ఒక లాజో అనే రోజరీ లాంటిది వేసుకుంటారు. ఇది గాడ్ బ్లెస్ దిస్ యూనియన్ అనే అర్థంలో పెళ్లి తర్వాత వారు తమ బెడ్ మీద ఉంచుకుంటారు, లైఫ్ లాంగ్ బాండ్ గుర్తుగా. ఫిలిపియన్స్ లో బ్రైడ్ అండ్ గ్రూమ్ 2 వైట్ పావురాలను ఎగరవేస్తారు. ఒకటి మేల్, ఇంకొకటి ఫీమేల్. ఇది పీస్ అండ్ లవ్ కు ప్రతీక. అది చూసిన వాళ్ళందరూ క్లాప్ చేస్తారు. ప్యూర్ హ్యాపీనెస్ మూమెంట్. రష్యా వెడ్డింగ్ లో పేరెంట్స్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కి బ్రెడ్ అండ్ సాల్ట్ ఇస్తారు. బ్రెడ్ అంటే వెల్త్, సాల్ట్ అంటే డిఫికల్టీస్. ఇవి కలిపి లైఫ్ విల్ హ్యావ్ బోత్ బట్ యు మస్ట్ స్టే టుగెదర్ అనే భావన. నార్వే, స్వీడన్ లో పెళ్లి కూతురులో ఒక స్పెషల్ సిల్వర్ క్రౌన్ వేసుకుంటారు. దానిపై చిన్ని చిన్ని బెల్స్ ఉంటాయి. వాటి సౌండ్ చెడు శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. ఈజిప్ట్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి వేలికి చిన్నగా రక్తం తీసి ఆ రక్తాన్ని కలుపుతారు. ఇది 2 souls become one అనే ఏన్షియంట్ ఆచారం. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రపంచంలోని వివాహ సాంప్రదాయాలు. కొన్ని ఫన్ గా, కొన్ని ఎమోషనల్ గా, మరి కొన్ని షాకింగ్ గా. కానీ ఒక కామన్ థింగ్ మాత్రం ఉంది, లవ్ అండ్ టుగెదర్నెస్. ఏ దేశమైనా, ఏ మతమైనా పెళ్ళంటే ఇద్దరు మనుషుల జీవితాలని కలపడం. ఇలాంటి ప్రపంచ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ.